వెల్కమ్ టు 2026. కృతజ్ఞత వాక్యం ఒకటి చదువుకొని 126వ కీర్తన. అందరూ నాతో కలిసి చెప్పండి. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె ఇంటిమి. మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. మనము సంతోషభరితులమై దక్షిణ దేశములో ప్రవాహములు పొర్లునట్లు యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవాడు సంతోషగానము చేయించు పనులు మోసుకొని వచ్చును. ఈ సమృద్ధి అయినటువంటి కీర్తన నూతన సంవత్సరంలో మన సంఘమునకు దేవుడు ఇచ్చినాడు. ఈ సంవత్సరం అంతా కన్నీళ్ళు కార్చారా? నిజంగా మీకే తెలియాలి. మీ కన్నీటిని దేవుడు నాట్యముగా చేయబోతాడు. ఈ సంవత్సరం అంతా విత్తనములు విత్తేరేమో గాని పంట రాలేనటువంటి పరిస్థితిలో గత సంవత్సరం అంతా ఉన్నారు. కానీ నూతన సంవత్సరంలో మీరు పట్టుకోలేనటువంటి పనులు మీరు మోయగలుగుతారు. సమస్తం నూతనమగును, నీలో ఉత్సహించుచు నీకై బ్రదరుచుతును. అందరూ రెండు చేతులు ఎత్తి ప్రభుకి స్తోత్రం చేద్దాం. దేవుడు గత సంవత్సరం అంతా రెక్కల కింద దాచుకుని మరొక సంవత్సరం అడుగు పెట్టి ఉన్నారు కాబట్టి నూతన గీతం పాడుకుంటూ దేవుని మహిమపరుచుకుందాం. నూతనమైనది నీ ఆశ్చర్యము, ప్రతిదినము నన్ను రక్షించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. తరముల మారుచున్నను, దినములు గడచుచున్నను, నీ ప్రేమలో మార్పులేదు. దినములు మారుచున్నను, దినములు గడచుచున్నను, నీ ప్రేమలో మార్పులేదు.
వాత్సల్యము ప్రతి దినము నన్ను
హల్లెలూయా, హల్లెలూయా. కొత్త సంవత్సరాలు వచ్చిన వాళ్ళందరూ, అడుగు పెట్టే వారందరూ దేవుని నామం మహిమాధికంగా అందరికీ నా హృదయపూర్వకంగా కొత్త సంవత్సర శుభాకాంక్షలండి అందరికీ. ఒక వాక్యం చదువుకొని నేను ముగిస్తాను. ఎందుకంటే నూతన సంవత్సరం అడుగు పెట్టి ఉన్నాం కాబట్టి. ఇంతవరకు దేవుడు గత సంవత్సరం అంతా తన రెక్కల కింద కాచి కాపాడాడు కాబట్టి మొదట ప్రార్థన జరిగింది. నూతన సంవత్సరంలోకి వచ్చాం కాబట్టి ఇప్పుడు నీ హృదయము ఎలా ఉండాలట? దేవుని దృష్టిలో ఏ రీతిగా నడిపించుకోవాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడో దానికి మాత్రం మనం అవకాశం ఇవ్వాలి. నూతన సంవత్సరం సరే. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 31వ అధ్యాయము 31వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. నేను వారి పితరులతో ప్రమాణము చేసినట్లు పాలు తేనెలు ప్రవహించు దేశమున వారిని ప్రవేశపెట్టిన తర్వాత వారు తిని త్రాగి తృప్తి పొంది కొవ్వున వారై అన్య దేవతల తట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనను మీరుదురు. ప్రమాణము చేసినట్టు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని ప్రవేశపెట్టిన తర్వాత వారు తిరిగి ఏంటట? వారు తిని త్రాగి తృప్తి పొంది కొవ్వున వారై అన్య దేవతల తట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనను మీరుదురు. విడిచిపెట్టేవారు. విషయం చెప్తున్నా, దేవుడు కొన్ని మార్లు మన పరిస్థితిని కొద్దిగా మారుతున్నాడంటే దేనికి మారుతాం అర్థం కాలేదుగా. ఒకవేళ దేవుడు మనల్ని దీవించారు అనుకోండి, ఇదిగో ఏమంటున్నారు ఆయన? పాలు తేనెలు ప్రవహించే దేశానికి ప్రమాణం చేశాడట ఆయన. ఇప్పుడు దేవుడు ప్రతి సంవత్సరం మనకి ఏం చేస్తున్నాడట? దీవిస్తానని ప్రమాణం చేస్తున్నారు. ప్రమాణం చేసిన తర్వాత వారు తృప్తి పొంది ఏ రీతిలో ఉంటున్నారో వారికి తెలియదట. ఒక విషయం, లోతు ఉన్నాడు. లోతు సమృద్ధమైన దేశానికి వెళ్దాం అనుకున్నాడు. సమృద్ధైన దేశానికి వెళ్దాం అన్నప్పుడు ఏది కళ్ళతో చూశాడు? మామూలు శరీర నేత్రాలతో చూశాడు లోతు. శరీర నేత్రాలతో చూశాడు కాబట్టి లోతుకి ఎలా కనిపించింది? పచ్చ కలర్ గా కనిపించింది. అంటే సమృద్ధి అక్కడ ఉంటది, మేము చాలా చక్కగా ఉంటాము, నేను నా భార్య నా పిల్లలు నాకు నా పని వారందరూ కూడా చాలా సుఖంగా ఉంటామనేసి అని అనుకున్నారు. అనుకొని అన్న ఎంత చెప్పినా వినలేదు. వినక తనకు నచ్చిన దేశానికి వెళ్ళిపోయాడు. లాస్ట్కి ఏమైపోయింది? లాస్ట్కి లోతు బానిసయ్యాడు. ఎవరికి? బానిసనికి ఈయన బానిసయ్యాడు. అసలు లోతుకి బానిసగా ఉన్నవారు, పనికత్తులుగా ఉన్నవారు వాళ్ళు. కానీ లోతుకు ఇప్పుడు ఎవరున్నారు? బానిసలేమో రాజులుగా తిరుగుతున్నారు, రాజేమో బానిస అయిపోయాడు. అంటే యజమాని ఏమైపోయాడు? బానిస కింద మారిపోయాడు. ఏమంటున్నారు? దేవుడు వచ్చినప్పుడు ఏమన్నాడు? అయ్యా, మీరు మా ఇంటికి వచ్చిన వాళ్ళ మీద మీరేమీ చేయవద్దు, నా పిల్లల్ని మీకు ఇస్తాను. ఎందుకు ఆ స్థితి ఎందుకు వచ్చింది? దేనికి వచ్చింది ఆ స్థితి? గ్రామం మంచిది కాదు, మనుషులు మంచివాళ్ళు కాదు. అబ్రహాము అంతరంగంతో పరీక్షించుకుండేవాడు. ప్రతి విషయం అంతరంగంతో మాట్లాడుకుండేవాడు. అంటే
దేవునితోని. దేవుని మాట విని అబ్రహాం వచ్చారు కాబట్టి అబ్రహాం ఎక్కడ అడుగు పెట్టినా ఆశీర్వాదమే, ఎక్కడ అడుగు పెట్టినా దీవెనే. అబ్రహాంలో ఏ మార్పు లేదు. దేనికి? విశ్వాసానికి. దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు? వారినంట ఇశ్రాయేలు ప్రజలంట ఐగుప్తు నుండి విడిపించిన తర్వాత ఏమన్నారట? పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని, అక్కడ ఏమన్నదట? కరువు ఉండదు, దప్పికొండదు, సమస్తముని సమకూర్చి నిలబెట్టాడు. వాగ్దానం దేశమే. ఆ దేశాన్ని నేను పెట్టాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు ఆయన. ఆ దేశాన్ని నేను పెట్టాలని ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు ఆయన మాట వినటం వల్ల ఏముండాలట? విధేయత చూపించాలి. ఏ విషయానికైనా విధేయతను ఎప్పుడైతే చూపిస్తావో దేవుడి దగ్గర, ఆ రోజు నుంచి నీ దేవుడు నిన్ను దీవిస్తూనే ఉంటాడు. మార్పు వచ్చేసింది మనకి. దీవెన, ఆశీర్వాదం పొందుకోవాలన్నా పొందుకోకూడదన్నా ఎవరి దగ్గర ఉంది? ముందు కూడా అలాగే ఉంటాం మనం. తెలుసు, పొందుకోవాలన్నా పొందుకోకూడదన్నా మనలోనే ఉంది. పొందుకోవాలనుకున్నాము, దేవుని మాటలు లోబడితే పొందుకుంటావు. నువ్వు ఆయన మాటని తిరస్కరించావంటే నువ్వేమవుతావు? పొందుకోలేవు. అయితే దేవుడు చెబుతున్నాడు, వీరంట చూడండి, దైవకమైన భక్తి రెండు ఉంటాయట. దైవకమైన భక్తి నేను బాగు చేస్తుంది. దైవ భక్తి లేకంట ఎలాగా? మన ఏం లేక దేవుడు అంటే లేక వీరి మొత్తం తిని తాగి ఏమైపోయారు? చెవులు మందమైపోయాట. అమ్మా తల్లి, నీకు చెప్తున్నాను, ఈ సంవత్సరమైనా తీసుకో అన్నాం అనుకో, ఎన్ని సంవత్సరాలు లెక్కెత్తింది చెప్తున్నా? ఎన్ని సంవత్సరాలు? దేవుడు చెప్పి కూడా మరి చెప్పినప్పుడే నువ్వు చెవియగ్గావా? నీ మాట ఆయన చెవియగ్గడానికి చూపిస్తాడు. నువ్వు చెప్పినప్పుడు నువ్వు లక్ష్య పెట్టకపోతే దేవుడు ఎన్ని మార్లు చెప్పిన మాట కూడా నువ్వు ఏంటట? నీ మాట కష్టంలో ఉన్నప్పుడు, అదే కదా సామెతల గ్రంథంలో చెప్పుకుంటాం కదా. ఏం చెప్తారు సామెతల గ్రంథంలో? మీరు నన్ను జాగ్రత్తగా వెతుకుతారు కానీ నేను మీకు కనిపించను. జాగ్రత్తగా వెతుకుతారు నన్ను, నేను మీకేమదు కనిపించు. మీకేమంట? అపాయం యుద్ధకి తుఫాను వాళ్ళు వచ్చినప్పుడు మీరట శ్రద్ధగా వెతుకుతారట. అప్పుడు ఏమంటారట? మన మాట లక్ష్య పెట్టాలి. ఎందుకు లక్ష్య పెట్టంటే నీ మాట లక్ష్య పెట్టాలి. నీ మాట లక్ష్య పెట్టలేనప్పుడు, నువ్వు దేవుడి మాట లక్ష్య పెట్టినప్పుడు మన మాట ఏది? దేవుడు ఎలా లక్ష్య పెడతాడు? దేవుడి మాట నువ్వు లక్ష్య పెట్టావంటే నీ దేవుడు ఏమంటాడు? పాలు తేనెలు ప్రవహించే దేశం, దాని విలువేంటో మనకు తెలుస్తుంది. పాలు తేనెలు ప్రవహించలేనప్పుడు దాని విలువేంటో కూడా మనకి, మన మనసు మారలేనప్పుడు కూడా దాని విలువేంటో మనకు తెలియదు. కానీ పాలు తేలంటే దేవుని వాక్యం నేను ఉన్నంతసేపు నువ్వు ఎలాగుంటాట? భయంకర పరిస్థితి వచ్చినా ధైర్యంగా నిలబడతాం. దేవుని కోసం, మనుషుల కోసం కాదు, దేవుని కోసం నువ్వు ధైర్యంగా నిలబడాలి. దేవుని కోసం నిలబడమే కావాలి. ఆయన ఏ పరిస్థితి వచ్చినా నా దేవుడు నా పక్షం ఉన్నాడని ఎవరితో చెప్పుకోమంటాను? ఎప్పుడు ఎవరితో చెప్పుకోమంటాను? నీ మనసుతో చెప్పుకో. నీకు భయము తుఫాను వల్ల నీ ఎత్తుకు వచ్చినప్పుడే నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నా దేవుడు నాకు తోడుకున్నాడు. ఒకవేళ ఎవరైనా నిందలేస్తున్నారా? నేను ఎటువంటిదన్నా నా దేవుడికి తెలుసు. నా దేవుని దృష్టికి నేను ఎట్లా జీవిస్తున్నానో నా దేవుడికి తెలుసు. నువ్వు అనుకున్నావా? నీ తండ్రి నీ పక్షంగా ఇచ్చాను. ఎందుకంటే ఆయన ఆధారం చేసుకుంటున్నావు. ఇలా ఆయన ఆధారం చేసుకోలేదు. తినడం మాత్రం తింటున్నావు. తీసుకొచ్చిన ఆయనకి ఏంటంటే మొదట ఇడిపించినప్పుడే వాళ్ళు ఏం చూపించలేదట? కృతజ్ఞతలు చెల్లించలేదు. కానీ ఆ ఐగుప్తుల నుండి ఇడిపించిన తర్వాత నువ్వే కానీ కృతజ్ఞతలు చెల్లిస్తే, వారే కానీ కృతజ్ఞతలు చెల్లిస్తే అప్పుడు ఏంటట?
దేవుడు సంతోషించలేము. కృతజ్ఞత ఐగుప్తులో నుంచి విడిపించినప్పుడు వారు ఏం చూపించలేదు? కృతజ్ఞతను చూపించలేదు. ఎక్కడ చూపించారు? ఎర్ర సముద్రం దాటిన తర్వాత యెహోవాని దేవుని స్తుతిస్తున్నారట. దేవుని స్తుతిస్తూ వెళ్తున్నారంట. దేవుని స్తుతిస్తూ, దేవుని మహిమపరుస్తూ, మాకు ఏ పరిస్థితుల్లోని దేవుడు మమ్మల్ని విడిపించారో ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తూ వెళ్తున్నారట. నీ జీవితంలో ఎంత మోట మనకు పడవసలే, ఎంత కార్యం, నీ కన్నీరు రాకంట దేవుడు నిన్ను రక్షించుకుంటున్నాడు. ఆయన రెక్క కింద ఏ హాని జరగకంట, ఏ తెగులు రాకంట, ఏ రోగం మనకు రాకంట దేవుడు కాపాడుతున్నాడంటే ఆయనకి నువ్వు ఇవ్వాల్సిందంటే కృతజ్ఞత. కృతజ్ఞత చాలు. ఒకవేళ ఓ మనిషికి కృతజ్ఞతను ఇవ్వకపోయావు అనుకో, ఏ రీతిగా ఉంటది? ఓ మనిషి ఉన్నాడమ్మా, ఆమె నీ ఆపదలను ఎక్కడో ఆదుకున్నారు అనుకో, వాళ్ళు కృతజ్ఞత చూపించకపోతే ఏమనుకుంటారు? కరెక్ట్ పద్ధతి పాల్సి అక్కడ దాకా వెళ్ళిపోవద్దు. ఎందుకంటే మన నోటికి అది రాకూడదు. చాలా జాగ్రత్తగా మాట్లాడాలంట. ఎందుకంటే నీ పదాల్లో చెప్పాను, నీ పదాలు అది కాదు, మన పదాలు. దానికి ఏమంటుంది తెలుసా? తిరుగుబాటు స్వభావం, కృతజ్ఞత లేని స్వభావం. ఒక పాస్టర్ గారు అంటున్నారు, విలువ ఒక వ్యక్తి నీకు సాయం చేసంటే వాళ్ళ మేలు జీవితాంతం మర్చిపోకూడదట. వాళ్ళ జీవితాంతం మర్చిపోకూడదు. దేవుడితోనే దేవుడు చేసిన చేయకపోయినా నా దేవుడు నా పక్షంగా ఉన్నాడని ఎప్పుడైతే మనం నిలిచి ఉంటామో నీ దేవునికి ఏం చేస్తాడట? ఇప్పుడు దేవుడి మీద కృతజ్ఞత లేనప్పుడు మనిషి మీద ఏముంటుందండి? ఏమి ఉండదు, ఏమి ఉండదు. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా నీ తండ్రి నీకేం చేస్తాడు? గొప్ప మేలు చేస్తాడు. మేలు కలిగి జీవించాలి. మేలు లేకుండా మనం జీవించాలి. మేలు కలిగి కృతజ్ఞతలు చెల్లిస్తూ మేలు పొందుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత, నమ్మకత్వం. దేవుడు ఏం చేస్తాడు? నమ్మకత్వం చూస్తాడు. అబ్రహాములో నమ్మకత్వం చూశాడు. నమ్మకత్వం చూశాడు కాబట్టి అబ్రహాముకి దేవుడు ఏంటట? ఆయన పిలవగా పలికే దేవుడుగా ఉన్నాడు. ఆయన నువ్వు పిలవగా దేవుడు పలికే దేవుడుగా నీ పక్షంగా ఉంటున్నాడో లేదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏమంటున్నారట? ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడట? కానాను దేశంలో వారి పితరులకు ఇచ్చిన ప్రమాణం. వీళ్ళెవరట? ఇశ్రాయేలుకి మనవళ్ళు అవ్వచ్చు, కొడుకులు అవ్వచ్చు. వాళ్ళు చెప్తే కదా నువ్వు ఎట్లా పుట్టావో చెప్పలేసే, మనం ఏ బానిసలు ఉన్నావు, విడుదల పొందామయ్యా, నేను ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్నంటే ఎందుకు నమ్ముకున్నానో తెలుసా అసలా అని ఎవరు చెప్పాలి? పిల్లలు చెప్పాలి. ఈరోజు నేను దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నాను, ఈ రోజు నేను ఎందుకు ఆయనతో నడవాలనుకుంటున్నానో తెలుసా? ఆయన నా కన్నీరుని తుడిచాడు, ఆయన నా దుఃఖాన్ని తుడిచాడు, ఆయన నా పరిస్థితిని మార్చాడు, ఆయన నా జీవితాన్ని మార్చాడు. కాబట్టి ఇప్పుడు ఆయన నేను ఆధారం చేసుకుని జీవిస్తున్నాను. కాబట్టి మీరు కూడా అంటే నీ తండ్రి నీకేది చేయాలన్నా చేస్తాను.